హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఈ నెల 26న ప్రారంభమైన కరాటే ఛాంపియన్షిప్ రేపటి వరకు కొనసాగనుంది. ఇక భవిష్యత్తులో రాష్ట్రంలో ఏషియన్ కరాటే పోటీలు నిర్వహిస్తామన్నారు రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. వచ్చే రోజుల్లో కరాటే క్రీడకు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. అన్ని క్రీడలతో పాటు కరాటేను ప్రోత్సహిస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటు క్రీడలను ప్రోత్సహిస్తూనే ఇటు కరాటే 4th కియో నేషనల్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ నిర్వహిస్తుంది. సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్రీడలను ప్రోత్సహిస్తుంది, బడ్జెట్లో కూడా అధిక మొత్తంలో ఈసారి కేటాయించారు. సో రానున్న రోజుల్లో ఇదే కరాటే ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పోటీలు ఇక్కడ నిర్వహించనున్నారు? ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ ప్రేమికుడు. దేశ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ గారు తీసుకురాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఇవాళ 4th కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరిగే టోర్నమెంటు ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఇవాళ హైదరాబాద్లో జరుపుకుంటూ ఉన్నాం. పెద్ద బడ్జెట్ ఇచ్చి ఇంత మంచి టోర్నమెంట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రిగా ధన్యవాదములు. రెండవది, కరాటే అనేది క్రికెట్ తర్వాత మోస్ట్ ఫెమిలియర్ గేమ్. నేను కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th ర్యాంక్ తీసుకొని ఉన్నాను. స్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయగానే ఈ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ హైదరాబాద్లో చేయడం జరిగింది. ఇవాళ ప్రొద్దున ఫోన్ చేసి వారు ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కూడా 2027లో హైదరాబాద్లో చేద్దామనే మాట చెప్పడం జరిగింది. నిజంగా శుభ పరిణామం. కరాటేకి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రోత్సాహం ఇస్తూ ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ధన్యవాదములు. అదేవిధంగా తెలంగాణ మేము ఎప్పుడైతే ఒలింపిక్స్ పోయొచ్చామో, ఆ తర్వాత ఎప్పుడైతే రిపోర్ట్ సీఎం గారికి ఇచ్చామో, ఒలింపిక్స్ స్థాయికి తెలంగాణ నుంచి క్రీడాకారులు ఎదగాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో స్పోర్ట్స్ పాలసీని రూపొందించి దేశంలో మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం. 465 కోట్లు, పోయిన ప్రభుత్వంలో 20-30 కోట్లు లేనటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం స్పోర్ట్స్కి 465 కోట్లు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఇలాంటి కరాటే టోర్నమెంట్స్ మరెన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ హైదరాబాద్ జరుపుకోవడానికి ముఖ్యమంత్రిగా సమ్మతించినారు. రైట్, రానున్న రోజుల్లో కూడా ఏషియన్ గేమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో రానున్న ఒలింపిక్స్కి సంబంధించి కానీ ఏషియన్ కరాటే పోటీలు కూడా ఇక్కడ నిర్వహిస్తామంటూ తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అనిల్ V6 న్యూస్ గచ్చిబౌలి స్టేడియం.